రైట్. సురేష్ శర్మ గారు, అంటే ఇక్కడ పూజా విధానం కూడా ఒక పెద్ద చర్చకి దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కామాఖ్య ఆలయంలో వేణుస్వామి చేసినటువంటి అంటే పూజా విధానం కావచ్చు, ఆ నైవేద్యాలకి సంబంధించి కావచ్చు, పూజా ప్రక్రియ అంటే నిజంగా కూడా కామాఖ్య ఆలయంలో ఇలాంటి పూజా క్రతువులే నిర్వహిస్తూ ఉంటారా? అక్కడ చేసేటువంటి శాస్త్రోక్తమైనటువంటి పూజలకి సంబంధించిన ఏమైనా వివరాలు మాకు తెలియజేస్తారా? అమ్మా, ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను చూసారా, ఏ దేవాలయంలో కూడా అమ్మవారి యొక్క ఇప్పుడు ఏది అష్టాదశ శక్తి పీఠాలుగా చక్రం మహావిష్ణువు ఖండించినప్పుడు ఈ అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా మరలా ఇంకా కొన్ని ముక్కలు అంటే కొంత ఖండాలు కొన్ని దగ్గరలు పడ్డాయి. అవే ఉపశక్తి పీఠాల కింద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలినటువంటి కొంత అంటే నరికేట యొక్క చక్రాయుధం ఖండించినప్పుడు ఆ ఎముకలు సన్నగా తెల్ల ముత్యాలలాగా పడతాయి. ఆమెను ముత్యాలమ్మ అన్నారు. ఎముకలు సన్నగా కట్ చేయబడ్డవి. పొలిమేరలో పడ్డామని పోలేరమ్మ అన్నారు. అమ్మవారు కన్నీరు కారుస్తూ చనిపోయింది కాబట్టి కన్నీటమ్మ అన్నారు. నూకలుగా పడింది కాబట్టి నూకాలమ్మ అని పేరు పెట్టారు. గ్రామశక్తుల ఉద్భవం కూడా అక్కడ జరిగింది. అయితే వీళ్ళు అర్థం చేసుకోలేకపోయింది ఏమిటంటే, అమ్మవారు లోక కళ్యాణం కోసం వెలిసినటువంటి తల్లిని ఆమెకు రక్తం పెడితే ఏదో మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక మూఢ భ్రమలో పడిపోయారు. ఆ రక్తాన్నం అనేటువంటిది బలులు క్షుద్ర దేవతా ఉపాసన ఉన్నది, అది వేరు. ఆ క్షుద్ర దేవతా ఉపాసన అది ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అంటే, మంచి చేసేవాడి కంటే కూడా క్షుద్రం చేసేవాడికి అసలు బయటకు వచ్చి వాడు కనపడ్డండి. మీకు నిజం యథార్థం చెప్తున్నా. ఏదో ఈ వేణు స్వామిలాగనో ఇంకో స్వామిలాగనో వాళ్ళు చొక్కాలు వేసుకొని బయట ఇలా పోషుగా పూజలు చేయరండి. వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కానీ వాళ్ళు ఈడలాగా జన సమాజంలోకి వచ్చి నువ్వు డబ్బులు ఇయ్యి, నేను పలానా చంపేస్తానని, ఇట్లా ఏదో పూజ చేస్తాను, బలి వేస్తాను, నీ కోరికలు తొందరగా తీరిపోతాయని శుద్రం నేర్చుకున్న వాడెవడు కూడా నేను బయటకు వచ్చి నేను శుద్రం చేస్తానని చెప్పడు. తెలిసినా సరే ఏమి తెలియనట్టు మౌనంగా ఉంటాడు. ఇది మన మిత్రుడు బాగా మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. శ్రీనివాసమూర్తి గారు కూడా గతంలో కూడా ఇదే ఒక సందర్భంలో మనం ఐన్యూస్ లో ఎప్పుడో ఉన్నప్పుడు మాట్లాడే అనుకుంటాను మూర్తి గారితో. సో కాబట్టి క్షుద్రం అంటేనే అది వ్యతిరేకం అమ్మ. అంటే నువ్వు చేస్తున్నటువంటి దాన్ని. కానీ దానికి నేనేం పేరు పెట్టాడంటే, కౌల సిద్ధాంతంలో ఉన్నటువంటి వామాచార పూజను తీసుకొచ్చి, ఇది వామాచార విధానం, దీంట్లో కుడి చేత్తో చేసే పని ఎడం చేయి చేయదు కదా అన్నట్టుగా ఈయన వేరే కొత్త భాష్యాలు చెప్పి అమ్మవారికి 4 మకారాలు ఇష్టము, మధువు, మాంసము, మగువ ఇట్లా ఈయనకి నోటికొచ్చిందల్లా పేలుతున్నాడు. నిజంగా చెప్పాలంటే సమాజానికి పట్టినటువంటి పెద్ద గజ్జి కుక్కలు వీళ్ళు. ఈ కుక్కల్ని ఎన్నిసార్లు కొట్టండి, ఆ గజ్జి పోయి చచ్చిన దాకా అవి అంతేనమ్మా, ఇవి అవుతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళని నిజంగా అనుసరించడం అనేది ఆలోచించుకోవాలి ప్రజలు. చాలా తప్పు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, అక్కడ ఉన్నటువంటి క్షేత్ర విశేషాన్ని అనుసరించి ఆ పాండాలు ఎక్కడైతే ఆ దేవాలయంలో ఉన్నారు పాండాలు, వాళ్ళతో నేను వెళ్ళి స్వయంగా మాట్లాడి నేను మీకు ఈ విషయం జరగక ముందు ఎగ్జాక్ట్ గా అండి, ఈ వేణుస్వామి నా మీద ఎప్పుడైతే ఒక విధమైనటువంటి రుబాబు లాగా ఆఫీస్ కు ఫోన్ చేసి బెదిరించాడు, ఆ రోజు నేను వీడియోలో చెప్పింది ఏంటంటే, నీ వాక్ స్థానం మీద నీకు శని దృష్టి పడుతుందో లేకపోతే నీకు శని 10th house లో ఉన్నాడు ఏదో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి బట్టి చెప్తూ, నీకు మనిషికి మరణం కంటే కూడా వాడు బతికుండగానే వాడు చచ్చిపోవడం, అంటే వాడి యొక్క క్యారెక్టర్ చచ్చిపోవడం, అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకొని బ్రాహ్మణుడు కాబట్టి కొంచెం మంచిగా ఉండడానికి, సమాజానికి హితోగా ఉండమని చెప్పాను. కానీ దాన్ని అతను అర్థం చేసుకోలేక మా ఆఫీస్కే ఫోన్ చేసి నన్ను మా వాళ్ళ దగ్గర ఏదో బెదిరించాలని ట్రై చేసిన తర్వాత నేను అనుకోకుండా వేరే ఒక మిత్రుడిని తీసుకొని కామాఖ్య వెళ్ళడం జరిగింది. నేను యాక్చువల్ గౌహతిలో 12 వెళ్ళి అక్కడి నుంచి కామాఖ్యకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పాండాలతో చెప్పాను, వాస్తవంగా మీరు ఇట్లాంటి ఎంటర్టైన్ చేయకండి అని చెప్పేసి వచ్చారు. ఇది చెప్పొచ్చి ఒక 1 year అయిందండి. కానీ అంటే గత కొంతకాలంగా, అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా అక్కడ ఇలాంటి పూజలు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆయన అలాంటి పూజలు నిర్వహించారు. యాక్చువల్ గా ఏంటంటే, అక్కడ ఏమి చేస్తుంది అని చెప్పాల్సింది ఎవరు చెప్పండి? అర్చకుడు చెప్పాలి, అంతే కదా. వేణుస్వామి పెడితేనో లేకపోతే సురేష్ స్వామి గారు, శ్రీనివాసమూర్తి చెప్తానో ఆ టెంపుల్లో ఉన్న ఆచారాలు మారిపోవు కదమ్మా. అక్కడ
అమ్మవారికి వాళ్ళు కూడా కామాఖ్య దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక చిన్న చిన్న అమ్మవారికి బలి వేసే విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టాను. ఇది లేదండి శాస్త్రంలోని వాదించిన సందర్భం ఉంది వాళ్ళతో. ఆ తర్వాత మాకు మేనల్లుడుగా ఉన్నటువంటి అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు దానికి తగినటువంటి రీజన్స్ కొన్ని చెప్పారు, ఎందుకు వేస్తున్నారు బలులు అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏదో చెప్పారు. అంతేగాని ఈ స్వామి చెప్తున్నట్టు సంతానం లేని వాళ్ళు వెళ్ళి ఆ గుడి ఎదురుగుండా రూమ్ తీసుకోండి, అక్కడ మీరు దంపతులు కలవండి, ఆ బట్టలు స్నానం చేయకుండా అట్లాగే ఉదయం లేచి దర్శనానికి వెళ్ళండి, ఇవన్నీ కొత్త అబద్ధపు మాటలే తప్ప నిజమైనటువంటి మాటలు కాదు. అలానే చెప్పండి. ఇటువంటి వాళ్ళని మనం ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గురించి డిబేట్ పెట్టడం కూడా అసహ్యంగా ఉంటుంది అనమాట. ఏం చెప్పాలంటే వీళ్ళకి మళ్ళీ ఈయన గురించి ఎవరో వస్తాడు, ఎవడో పోగన. అంటే దీనికి కారణం ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఇందాక శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళకి వెంటనే జరిగిపోవాలండి. ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం జాతకరీత్యా ఎందుకు వచ్చిందా అని చూసుకోరు. వెంటనే వాళ్ళకి రెమెడీ కావాలి, వెంటనే వచ్చేయాలి. ఎలా వస్తుంది వెంటనే? నువ్వు చేసిన కర్మకి జాతకానికి లింక్ అయ్యి కొంత టైం తీసుకుంటుంది, నువ్వు ఖచ్చితంగా సాల్వ్ అవుతావు ప్రాబ్లం నుంచి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు చేసి నీకు సంతానం లేదు కదా, 12 ఏళ్ళు 14 ఏళ్ళు సంతానం లేదు కదా, నువ్వు వెళ్ళి ఇట్లా చెయ్యి, సంవత్సరంలో పిల్లలు పుడతారని చెప్తారు.